అండి, ఇంకో కుకింగ్ వీడియో అయితే వచ్చేసాను. నేనైతే ఇక్కడ చికెన్ పకోడా అయితే చేస్తా ఉన్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నాకు నచ్చినట్టు నాకు తెలిసిన ప్రాసెస్లో అయితే చేస్తున్నాను. 250 గ్రామ్ చికెన్ అయితే తీసుకొని ముందుగా వాష్ చేసుకొని అందులో పసుపు, కారము, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే పెప్పర్ వేసి బాగా మిక్స్ చేశాను. ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది నాకు నచ్చిన ప్రాసెస్లో చేస్తూ ఉన్నాను. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. నేను లాస్ట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏమో యాడ్ చేశానంటే, ఎందుకంటే దీంట్లో మనం లైట్గా లెమన్ పిండుతాం కాబట్టి వాటర్ ఏమంతగా ఉండదు. కొంచెం క్రిస్పీనెస్ కోసం నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేసాను. చాలామంది మైదా కూడా వేసుకుంటారు. నేనైతే నాకు ఎందుకో మైదా వేస్తే అంతకు నచ్చదు. సో అందుకని నేను జస్ట్ 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాను. అలాగే కొద్దిగా లెమన్ జ్యూస్ అనేది పిండాను. అంటే ఇంకొద్దిగా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయను. ఆ లెమన్ జ్యూస్లోనే ఉంటుంది కదా, అది అయితే సరిపోతుంది. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి కొద్దిగా గరం మసాలా, అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని లిటిల్ బిట్ ఒక 2 స్పూన్స్ ఏమో ఆయిల్ ఏమో యాడ్ చేశాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇంకా బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి. 1 అవర్ బయటకు తీసి ఇంకా మనం ఫ్రై చేసుకోవడమే. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం నేను చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాక. నేను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. ఇంకేమేమి వీడియోస్ కావాలి నాకు కింద కామెంట్ చేసేయండి. నేనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను. 1 అవర్ తర్వాత బయటకు తీసాక అలా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే వేసేయకూడదు. అలాగే కాసేపు బయట ఉంచేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలాగైతే ఒకసారి బాగా మిక్స్ చేశాను. అలాగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ ఫ్రై అనేది వేసేసాను. అందులో నేను కలర్ కూడా యాడ్ చేయలేదు, కానీ చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంది. మా హస్బెండ్ మా పాప ఎంత ఎమ్మీగా తింటున్నారో వాళ్ళైతే. అసలు మా పాప అయితే చాలా ఎంజాయ్ చేస్తా తినింది. ఇప్పుడు మా హస్బెండ్ ఎలా ఉంటే అలా రివ్యూ అయితే ఇచ్చేస్తాడు. బాగుంది, బాగాలేదు చేస్తాడు. ఇక్కడ మా పాప అయిపోయిందని ఎంత క్యూట్ గా వచ్చి అడుగుతుందో ఆ పాప అని నాకు ఎంత ముద్దనిపించిందో. ఇంకా చికెన్ పీస్ ఒక్కటి అలా పెట్టేసరికి ఇంకా తీసుకొని అయితే వెళ్తా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను పాపకు 9th మంత్ నుంచే అలవాటు చేసేసాను నాన్ వెజ్ మొత్తము. తనకితో నాకు ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఒక ప్రాన్స్ ఒకటే తినేది, కానీ నాన్ వెజ్ మొత్తం తినేస్తుంది. పిల్లలకి మటన్ పెడితే చాలా హెల్తీ కదా, అందుకని అప్పుడప్పుడు నేను మటన్ అయితే పెడతా ఉంటాను. ఫిష్ కూడా తింటుంది. ఇంకా చిన్నపిల్లలకి నాన్ వెజ్ అనేది అలవాటు చేయాలి, లేకపోతే వాళ్ళు పెరిగే కొన్ని నాన్ వెజ్ తినడం మానేస్తారు.